కేటీఆర్ గారికి ఒకటే ఆలోచన. పొద్దున్న లేస్తే ప్రభుత్వం పైన విరుచుకుపడాలి, ప్రభుత్వం పైన లేనిపోని ఆరోపణలు చేయాలి, ప్రభుత్వం మీదనే దుమ్మెత్తి పోసుకుంటానే నిజాన్ని అబద్ధంగా చూపిస్తూ అబద్ధాన్ని నిజంగా చూపించేటువంటి డ్రామాలు డ్రామారావు దగ్గర ఉంటాయి. కాబట్టి రోజుకొక వేషంలాగా వచ్చేసి రోజుకో రకంగా ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధం. ఎక్కడ కూడా ఆయన చేసిన ఆరోపణలు రేవంత్ రెడ్డి గారి వైపు కూడా ఒక పర్సెంటేజ్ కూడా ఉండవు. ఎందుకంటే ఆయన ఆరోపణ చేయడానికి సిద్ధపడి వచ్చిన దాన్ని వచ్చినట్టే మాట్లాడుతూ ఉంటారు. అలా నిజాలు అబద్ధాలు తెలుసుకోకుండా మాట్లాడేటువంటి ధోరణి కేటీఆర్ గారిది. ఇప్పుడు బండి భగీరథ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిగానే గత కొన్ని ప్రెస్ మీట్లలో చెప్పిన విధానం ఏంది? తక్షణమే ఎక్కడున్నా ఆ భగీరథ అనే వ్యక్తిని సంబంధిత పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలనే విషయం చాలాసార్లు సూచించాడు. అట్లా సూచించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ హోంమంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నప్పుడు బండి భగీరథ గారిని దాచాల్సిన అవసరం మాకేమొస్తుందండి? ఎందుకంటే కనీసం ఆలోచించి అవగాహన ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన కరీంనగర్, ఈయన సిరిసిల్ల దాస్తే అంతో ఎంతో కేటీఆర్లో దాస్తాడు. ఎందుకంటే ఒకటే పార్లమెంట్లో ఒకటే జిల్లాలో ఉన్నారు, ఉమ్మడి జిల్లాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బీజేపీకి బీ టీమ్గా వివరించేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళకి అవసరం ఉంటుంది. బండి బయలుని దాయాలంటే మాకేం అవసరం ఉంటుంది? మేము నిత్యం కొట్లాడేది బీజేపీ పార్టీ పైన, బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన. అలాంటి వాళ్ళు మేము బీజేపీ నాయకులకు కొడుకులని పుత్రరత్నాలని దాయాల్సిన అవసరం మాకేముంటుందండి? ఇప్పుడు అమ్మాయికి భరోసా ఇవ్వడానికి మా పార్టీ కార్యకర్తలు వెళ్ళారు, మా పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు వెళ్ళి అక్కడ సంఘీభావం కూడా తెలిపారు. అక్కడ మా దృష్టికి వచ్చిన తర్వాత అక్కడ కేసు కట్టాలని దాని మీద పూర్తి ఒత్తిడి తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమ్మాయి ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా అమ్మాయి అంటేనే అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ఎవరు కూడా దాన్ని సహించరు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పక్షాన, పేదల పక్షాన, బడుగు బలైన వర్గాల పక్షాన ఉండి పోరాడుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళము మేము తక్షణమే అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేము పోరాడిన దాంట్లో ముందున్న వ్యక్తులు మేమే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. అలాంటిది మేమెందుకు ఒత్తిడి తీసుకొస్తాం వాళ్ళ మీద? మేము ఎంతసేపు ఏంటంటే ఆ మహిళకు అన్యాయం జరిగిన మహిళకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర హోమ్ మినిస్టర్ తెలియట్లేదు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర హోంమంత్రిగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, రాష్ట్ర మున్సిపాలిటీ శాఖ మంత్రిగా ఉన్నది నాలుగు మంత్రులతోటి మన రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఆయన సంబంధిత అంశాలను బట్టే అక్కడ అంటే హోంమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతల పైన, లేదా విద్యాశాఖలు ఉన్నప్పుడు విద్యాశాఖకు సంబంధించిన దాని పట్ల విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తాడు. ఓవరాల్గా శాంతి భద్రత అయినా విద్యాశాఖ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని ఏదైతే ఆయన తీసుకున్నటువంటి శాఖలకు పూర్తి న్యాయం చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆయన కలలు అంటుండు వస్తుంది మాదే పార్టీ, మాదే బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. అంటే వాళ్ళకు అధికారం మీద దాహం ఉన్నంత రాష్ట్ర ప్రజలపైన, రాష్ట్రం మీద ప్రేమ లేదు. ఒకవేళ మీరు అధికారం కోసం మీరు కొట్లాడుతున్న వ్యక్తులే అయితే గత 10 సంవత్సరాలు మీకు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చింది కదా, మీరు ఏ పార్టీ అభివృద్ధి చేశారు? ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది కదా. మీరు ఆ 10 సంవత్సరాల పాలన మీరు మంచి చేస్తే ఈ 5 సంవత్సరాల బీఆర్ఎస్ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రభుత్వం తీసుకొస్తుండొచ్చు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చేసేదే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా సాగుతుంది? గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ పేరు చెప్పిన ఏ పార్టీ దోసుకులు బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రపతికి తెలియదా? ఇప్పుడు గతంలో వైట్ కార్ లాగా ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు భూముల బేరం చేసింది, లేదా రియల్ ఎస్టేట్ చేసి కోట్లు సంపాదించే విషయం రాష్ట్రపతి తెలియదా? ఇంకోటి ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావాలంటే అభివృద్ధి జరగాలి. దానికి సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీ ఉండాలి, దానికి సంబంధించిన భూమి ఉండాలి, దానికి సంబంధించిన పర్యావరణ పూర్తిగా దానికి సహకరించినప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడులు రావాలంటే మనం అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇగో టైం పాస్ చేయడానికి బావ హరీష్ విదేశాలకు పోతే బామ్మడి తెలంగాణ ఉంటాడు, బామ్మడిది విదేశాలకు పోతే బావ తెలంగాణ ఉంటాడు. అంటే వీళ్ళు ఎట్లా అంటే
వీళ్ళు విదేశాలలో విహారం చేసుకుంటూ ఒక ఆయన అంటే ఒక ఆయన 6 నెలలు అటు పోతే ఒక ఆయన 6 నెలలు ఇటు వస్తాడు, ఒక ఆయన 6 నెలలు అటు పోతే ఒక ఆయన 6 నెలలు ఇటు వస్తాడు. అంటే టైంపాస్ రాజకీయాలు చేసేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మేమేందంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా ముందుకు తీసుకుపోయి ప్రపంచానికి దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దిక్సూచిగా చూపించి భారతదేశంలో ముందడుగులు ఉండాలని తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళు ఎన్ని టైంపాస్ రాజకీయాలు చేసినా రాష్ట్ర ప్రజలకు తగిన బుద్ధి చెప్తారు. Subscribe us and press the bell icon for more interesting updates.